హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను చూపించబోయేది వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అండి. ఇద్దరికి పెళ్ళి కొడుకుకు పెళ్ళి కూతురికి కంప్లీట్ మగ్గం వర్క్తో చేసిన వెడ్డింగ్ లెహంగా బ్లౌజ్ ప్లస్ షేర్వాణి మళ్ళీ దుపట్టాస్ ఇలా మొత్తము అది చూస్తున్నారు కదా, అది కంప్లీట్ పేపర్ వర్క్ అండి. ఆ పేపర్ వర్క్ చేయడానికి 2 days పట్టింది మాకు. అది మొత్తం చిన్న డీటెయిల్ కూడా మొత్తం డ్రా చేసుకోవాలి కదా అలా. నెక్స్ట్ వచ్చేసి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇలా చిన్నగా ఫస్ట్ కొంచెం శాంపుల్ చేసుకున్నాము. ఇది ఇంకా హెవీ వర్క్ కదండి, సో శాంపుల్ కొంచెం కొంచెంగా చేస్తూ మళ్ళీ కస్టమర్కి చూపిస్తూ మళ్ళీ దాంట్లో చేంజెస్ ఏం చేయాలని చూసుకుంటూ అలా చేసాము. స్టార్టింగ్ ఫస్ట్ ఒక్క కలి సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అంటే మాకు ఇచ్చిన శాంపుల్లో ఉన్న మెటీరియల్కి తర్వాత అవుట్పుట్లో మేము చేసే మెటీరియల్కి శాంపుల్ని ప్రకారం చేస్తూ ఉంటే కస్టమర్ నాకు అలా వద్దు, ఇలా కస్టమైజ్ చేయండి, అలా కస్టమైజ్ చేయండి, ఆ మెటీరియల్ నాకు నచ్చలేదు, ఇలా చేంజ్ చేయండి అనేటప్పటికి నాకు ఫస్ట్ ఒక కలీ చేయడానికి చాలా టైం పట్టింది. కంప్లీట్ చేంజ్ చేశారనమాట. సో అంటే అందులో మొత్తం కర్దానా అంటే మగ్గం తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాంట్లో 90% కర్దానా ఉంది, నేను చేసిన దాంట్లో 90% జర్దోజీ ఉందండి. సో అలా మొత్తం చేంజ్ అయిపోయింది వర్క్. అయితే లెహంగాకి వచ్చేసి మొత్తము 12 కలీస్ తీసుకున్నాము. 12 కలీస్కి మొత్తం వర్క్ అంటే ఇంకా 2-3 మగ్గాలు పెట్టేసుకున్నాము. ఒక మగ్గంతో అయితే అయ్యే పని కాదు ఇది ఇంకా అని చెప్పేసి ఇలా మొత్తం ఒక మగ్గం ఒక్క కలి అయ్యాక ఓవరాల్ అవుట్పుట్ ఇలా ఉందండి. ఇది కస్టమర్కి చూపించడానికని తీసిన వీడియో. అలా ఒక కలి మొత్తం చూస్తే తనకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి అలా మొత్తం అంటే గోల్డ్ ఎక్కువ ఎలివేట్ అవ్వాలి, అక్కడక్కడ సిల్వర్ కనిపించాలి, కొంచెం షైన్ స్టోన్స్ కనిపించాలి అన్నట్టుగా. ఇంకా దీనికి మళ్ళీ బార్డర్ ఉంటుంది. ఇదిగోండి, దీనికి కిందకి బార్డర్ వస్తుంది అలా కట్ వర్క్తోన స్కాలపింగ్ వచ్చి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా కంప్లీట్ ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా కంప్లీట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇది. ఇలా అయింది బ్లౌజ్ కూడా. మళ్ళీ ఇంకా షేర్వాణి, బ్లౌజ్, దుపట్టాస్ అన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 2 months కష్టపడ్డామండి దీనికోసం అయితే. బట్ వదలకూడదు, చెయ్యాలి కంపల్సరీ. ఇది వచ్చేసి షేర్వాణి అండి. అంతే కదండి, ఫస్ట్ ఏదైనా ఒకటి చేస్తేనే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. వద్దు అనుకుంటే మాత్రము చేయలేము. ఫస్టే భయమేసి కొంచెం డౌట్ అనిపించింది, ఇంత ఎఫర్ట్ పెట్టగలమా చేయగలమా అని కూడా. ఇది చూడండి, దుపట్టా పైన వాళ్ళ పెళ్ళి డేట్, నేమ్స్ అన్నీ కూడా రాయించుకున్నారు వాళ్ళు. ఇక్కడ కటింగ్ స్టార్ట్ అయిపోయింది స్టిచ్చింగ్కి. చూడండి, దీనికి మళ్ళీ బక్రం యాడ్ చేసి ఇంకా స్టిఫ్ యాడ్ చేసి అన్నీ అంటే ఆ స్టిచ్చింగ్ కూడా కంపల్సరీ మాకు ఒక 3 days అంటే ఆ చిన్న చిన్న కట్ వర్క్ వెడ్డింగ్ డ్రెస్ కదా, ఫినిషింగ్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ స్కాలప్ ఆ కట్ వర్క్ ఇవ్వడానికి, ఇంకా బ్లౌజ్కి స్కాలప్స్ ఉన్నాయి, లెహంగా మొత్తానికి ఉన్నాయి, లెహంగా వేస్ట్కి కూడా ఉంది. ప్రతి ఒక్కటి అంత డీటెయిల్గా చేసుకుంటూ పోవాలి. అలా చూడండి, ఆ కుట్టడం కూడా ఎంత స్లో అవుతుందంటే ఆ కట్ వర్క్ ఉన్న దగ్గర చాలా స్లో అవుతుంది. మళ్ళీ వర్క్ ప్రెస్ అవ్వకూడదు, ఎక్కడ ఎలాంటి డిస్టర్బ్ అవ్వకూడదు, మొత్తం ఆ ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్గా రావాలి కదా. అలా దానికోసం కష్టపడుతున్నాం. ఇంకా ఒక మిషన్ పైన బ్లౌజ్ అవుతుంది, ఇంకొక మిషన్ పైన లెహంగా స్టిచ్ అవుతుంది, ఇంకొక మిషన్ పైన వర్క్ చేసిన దుపట్టాకి మళ్ళీ మగ్గం వర్క్ లేస్ ఒకటి తెచ్చి మళ్ళీ ఆ లేస్ అంటే సింపుల్ అవ్వకూడదు, ఇంకా గ్రాండ్ లుక్ కావాలి అని చెప్పేసి అలా బార్డర్ వేస్తున్నాము. అట్లా కంప్లీట్గా అందరూ దీనిపైనే కొన్ని రోజులు మొత్తము ఈ అవుట్ఫిట్ పైనే అందరము కూర్చున్నాము. సైమల్టేనియస్గా మళ్ళీ వెడ్డింగ్ సీజన్లో ఎలా ఉంటాయి, చాలా బ్లౌజెస్ వర్క్స్ అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇది వచ్చేసి ఇంకొక మెయిన్ దుపట్టా అండి. ఇది యాక్చువల్గా ఓవరాల్గా అయిన పిక్లో ఇది కనిపించదు, ఎందుకంటే ఇవి ముందే షిప్ చేసేసాము. అదొక్కటి కొంచెం లేట్గా షిప్ చేసాము. అట్లీస్ట్ ఇవి చెక్ చేసుకుంటారు కదా తను అని చెప్పేసి
ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి, హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయో అవైతే. అవే అండి బ్లౌజ్లో అయితే హైలైట్ అవే హ్యాంగింగ్స్ నుంచే బ్లౌజ్ అంటే ఇంకా హెవీ లుక్ వచ్చింది. మొత్తం పైన కింద అంటే కింద బెల్ట్ ఏం రాలేదు, ఇంకా మొత్తం కింద కూడా డోరీసే, పైన కింద డోరీసే అదనమాట. సో అందుకే 6 మొత్తం 12 వచ్చాయి అవి కూడా హ్యాంగింగ్స్. ఇది వచ్చేసి ఇంక మొత్తం ఓవరాల్గా అవుట్పుట్. బట్ మేము చాలా టెన్షన్ పడి, చాలా ఎఫర్ట్ పెట్టి, చాలా కష్టపడి చేసిందండి. అందుకే లెంతీ వీడియో చేశాను. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టుంచాను. బట్ ఇది వీడియో చేస్తుంటే ఎప్పటికీ గుర్తుంటుంది కదా, ఫస్ట్ చేసిన బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అని వీడియో చేసి పెట్టుకున్నాను. ఇది ఓవరాల్ అవుట్పుట్ మంచిగా వచ్చింది. ఇది కస్టమర్ కూడా హ్యాపీ అయ్యారు, అంతా బాగుంది. బట్ ప్రాఫిట్ ఏం పెద్దగా మిగలలేదు. బట్ ఫస్ట్ అది కదా, మాకు కూడా తెలియలేదు ఎట్లా చెప్పాలి, ఎంత టైం పడుతుంది, ఎంత బ్లౌజెస్, ఆల్ ఓవర్ బ్లౌజెస్ అది ఇదంటే ఒక ఎస్టిమేషన్ ఆల్రెడీ ఉంటుంది ఎవరికైనా. కానీ లెహెంగాకి ఎంత పడుతుంది అని చెప్పేసి అంత పర్టికులర్గా లేకుండే. అందులో వర్క్ చేంజ్ అయ్యేసరికి ఇది అలా అంతా అయ్యేసరికి బాగా అంటే ఎక్కువ అయిపోయింది, అనుకున్న టైం కంటే ఎక్కువ అయిపోయింది అనమాట టైం చేయడానికి బాగా. సో ఇది మొత్తం షేర్వానీ లుక్. షేర్వానీ కూడా అందులో మనం డీటెయిల్గా చూడలేదు యాక్చువల్గా, వర్క్ జస్ట్ సింపుల్గా ఇలా చూసాం కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి షేర్వానీ కూడా. అంటే మొత్తం మ్యాచ్, లెహంగాకి షేర్వానీకి మొత్తం మ్యాచింగ్ వర్క్ అండి. ఇంకా దుపట్టా మాస్టర్ లెహంగా దుపట్టానే, షెర్వానీకి సైడ్కి దుపట్టా వస్తుంది. ఓవరాల్గా ఉన్నప్పుడు మీకు దుపట్టా కూడా కనిపిస్తుంది. ఇది లెహంగా దుపట్టానే దానికి వేసి చూసారనమాట. ఇది వచ్చేసి మొత్తం అన్నీ కలిపి ఇదొకటి ఫైనల్గా. సో ఎలా ఉందండి మా ఎఫర్ట్, మాది వర్క్, ఫినిషింగ్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరమైనా సపోర్ట్ చేస్తేనే ముందుకు వస్తామండి. ఆడవాళ్ళం బయటకు వచ్చి చేస్తున్నాము, కొంచెం వర్క్ చేస్తున్నాము అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది. సో ఇలా మీ అందరి సపోర్ట్ ఉంటే కూడా ఇంకొంచెం బయటకు వచ్చి వర్క్ చేసుకొని ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.